ఈ ఐదింటితో నువ్వు అనుభవించేవి ఏవైనా అవి మృగతృష్ణ యందు నీరు తాగడమే అంటున్నారు. ఇది ఒక గమ్మత్తైన మాట. ఇంద్రియాల్ని నిగ్రహించడానికి బలవంతంగా నొక్కి పెట్టకూడదు అని నేను అన్నాను. మరి ఏం చేయాలి? మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ధర్మంతో ముడియండి. నేను ఇందాక ఏం చెప్పానో అంతే. కంటితో చూడండి. ఏది చూస్తారు? ప్రాణేశ నీమంజు భాషలు వినలేని కర్ణరంధ్రంబుల కలిమియేలా, భువనమోహన నిన్ను పడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా, దైత నీయధరామృతంబానగాలేని జింహకు పలరుచి సిద్ధియేలా, నీరజాతనయన నీవనమాలిక గంధమబ్బలేని ఘ్రాణమేలా, ధన్యచరిత నీకు దాస్యంబు చేయని జన్మమేల వెయ్యి జన్మములకు. మార్చండి ఇంద్రియాన్ని. కొద్దిగా తిప్పడం అలవాటు చేయండి. ఈ కంటితో బలవంతంగా కంటిని మూసే ప్రయత్నం చేయండి. చూడకూడంది చూడమని లోపల నుంచి ప్రచోదనం ఎక్కువైపోతే లోపల దాన్ని నిగ్రహించడానికి దీన్ని ముయ్యాలి. లోపల ఆయన పడుకుని నిద్రపోతున్నాడు, ఆయన్ని రక్షించడానికి కుక్క బయట తిరుగుతాం. చాలదా? అలా మీరు కంటిని ముయ్యడానికే రెప్పిచ్చాడు ఈశ్వరుడు. మిమ్మల్ని మీరు ఉన్నతికి తెచ్చుకోవడానికే రెప్ప ముయ్యాలి. ఒక్కొక్కసారి చూడకూడదు కనపడింది అనుకోండి, మూసేయడమే రెప్ప. చెవులు మూసుకోవచ్చు, ముక్కు పక్కకి వెళ్ళిపోవచ్చు మీరు. కాబట్టి ఇంద్రియములను కట్టడి చేయడం దేని కొరకు అంటే మనసుని నిగ్రహించడానికి. మీరు ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. ఎందుకో తెలుసా అండి? ఇంద్రియం చూసినా మనసు కదలలేదనుకోండి, నష్టమేం లేదండి. హనుమ, నేను మీకు చాలా పవిత్రమైనటువంటి ఉపమానం ఒకటి చూపిస్తాను. సుందరకాండలో హనుమ సీతాన్వేషణం చేయడానికి వెళ్ళారు. ఎక్కడ వెతకాలి సీతమ్మని? అంతఃపురంలో వెతకాలి. అంతఃపురంలో వెతకడానికి వెళ్ళారు. వెడితే అక్కడ ఎవరు ఉంటారు? ఆడవాళ్లే ఉన్నారు. రాత్రి వేళ పడుకుని. ఎలా ఉన్నారు వాళ్ళందరూ? వాళ్ళందరి గురించి మహర్షి ఏమన్నారంటే, ఆవిడ బట్ట ఈవిడ ఒంటి మీద ఉందన్నారు. అంటే ఆవిడ ఒంటి మీద బట్ట ఆవిడ ఒంటి మీద లేదనే కదా అనిపిస్తుంది. వాళ్ళందరినీ హనుమ చూశాడు. ఈవిడ సీతమ్మ కాదని బయటకు వచ్చేసాడు. వచ్చేసి అన్నారు, నేను చూడకూడదు కదా అలా ఆడవాళ్ళని, చూశాను కదా, నా ధర్మం లోపమైందా అన్నారు. అని ఆయనే అన్నారు, మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తక. మనసు కదిలితే ఇంద్రియములతో చూడడం తప్పవుతుంది. కదలని మనసు అనుకోండి, ఇంద్రియములను గెలిచాడని అప్పుడు అన్నారు. ఇంద్రియ జయమన్న మాటకి గుర్తేమిటో తెలుసా అండి? ఈ కంటితో ఏది మిమ్మల్ని భావోద్రేకం కల్పిస్తుందో అది ఆయనకి ఉద్రేకం కల్పించదు. ఆయన చూసినా అలాగే ఉంటాడు. ఆయన వికారము చెందదు. అంటే ఇప్పుడు ఆయన మనసుకి కదలని స్థితికి వచ్చేసాడు. ఆయన గెలిచాడు. దీనికి నేను ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, శుకుడు ముందు పరిగెడుతున్నాడు, నాకొద్దు సంసారం అని. వెనక వ్యాసుడు పరిగెడుతున్నాడు, కొడకా ఆగు ఆగు అని. శుకుడు యవ్వనంలో ఉన్నాడు, వ్యాసుడు వృద్ధాప్యంలో ఉన్నాడు. అప్సరసలు ఒంటి మీద బట్ట లేకుండా స్నానం చేస్తున్నారు. శుకుడు వెళ్ళిపోతున్నాడు అన్నారు ఒడ్డునున్న వాళ్ళు. ఆయనకి నమస్కారం చేయాలి, బ్రహ్మజ్ఞాని అని లేచి వచ్చి ఒంటి మీద బట్ట లేకుండా నమస్కారం చేశారు. శుకుడు వెళ్ళిపోయాడు. వాళ్ళు మళ్ళీ స్నానం చేస్తున్నారు. వ్యాసుడు వస్తున్నాడు అన్నారు, బట్టలు కట్టుకు స్నానం చేయండి అన్నారు. బట్టలు కట్టుకుని నమస్కారం చేయండి అన్నారు. శుకుడికి తండ్రి కదా వ్యాసుడు, రేపు వ్యాస పూర్ణిమ కదా. అయినా వయసుతో నిమిత్తం లేదు, ఆయన బ్రహ్మజ్ఞాని. ఆయన ఇంద్రియములను గెలిచాడు. ఆయనకి కన్ను చూస్తున్న ఆయన మనసు కదలదు, ఈ చెవితో వింటున్న ఆయన మనసు కదలదు, దీన్ని ముట్టుకున్న ఆయనకి కదలదు. కదలని స్థితిని ఆయన పొందేశాడు. ఇప్పుడు ఆయనకి ఇంద్రియాలతో ఏమైనా బాధ ఉందా? బాధ లేదు. కానీ చూస్తే నా మనసు కదిలిపోతుంది అనుకోండి, ఇప్పుడు నేనేం చేయాలి? కదలకుండా ఉండి నేను చెప్పడం మొదలెట్టాను అనుకోండి, అదేం నా మాట వింటుందా? కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే ద్వారాన్ని ముయ్యాలి. అంటే కన్ను ముయ్యడం మొదలుపెట్టాలి. దేని కొరకు? దీని కొరకు, మనసు కొరకు. మనసుని నిగ్రహించడానికి కన్ను మూయడం వల్ల ప్రయోజనం ఏమి వచ్చేది. మళ్ళీ ఇది చెప్తూ ఉంటుంది, తెరు చూడు అంటుంది. నేను చూడను అని కళ్ళు బలవంతంగా మీరు బుద్ధి బలంతో ముయ్యాలి. మనసు కన్నా పై స్థాయిలో ఉన్న బుద్ధిని వాడుకుని. ఇప్పుడు ఇంద్రియాల్ని అదుపు చేయడం ఎందుకు అంటే మనసుని అదుపు చేయడానికి. ఎందుకండి అల్లరంతా అసలు కోటేశ్వరారు, దేనికి ప్రారంభం అంతా మాకు అంటారేమో. నేను మీతో చమత్కారం మనవి చేస్తాను, కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి, మీరు పట్టేసుకుంటారు. ఎందుకంటే మీరు ప్రాజ్ఞులు, తెలియనట్టున్నారు కానీ మీకు అన్నీ తెలుసు. మనకి ఒక చమత్కారం ఉంటుంది. మనసు ఏం చేస్తుందో తెలుసా అండి?
అది సంకల్ప వికల్ప సంఘాతం. ఎప్పుడు ఏదో అడుగుతూ ఉంటుంది. అందుకని అది ఏం చేస్తుందంటే ఓసారి చూడు అంటుంది. మనం చూడండి ఓసారి చూసిరా అంటుంటాం, అలా ఓసారి చూడంటుంది. ఇప్పుడు అది అనుభవించడానికి అంటే దాని ప్రయోజనాన్ని గమనించడానికి దానికి 5 భటులు ఉంటారు దాని దగ్గర. చూడు అంటే కన్ను చూస్తుంది, చూస్తే దానికి నచ్చింది అనుకోండి, నచ్చిన దాన్ని వాసన అంటారు, దాచుకుంటుంది మనసులో, రికార్డ్ చేస్తుంది. టేప్ రికార్డర్ మీద మీరు ఒక ధ్వనిని వినిపిస్తే అది ముద్రణ చేసేస్తుంది. అలా మనసు ఏం చేస్తుందంటే రికార్డ్ చేస్తుంది. అది బాగుంటుందండి. అక్కడ మామిడి చెట్టు ఉందే, బోలెడన్ని పళ్ళతో పెద్ద శాఖలతో ఉంటుందే, ఎంత బాగుంటుందో ఆ మామిడి చెట్టు అంటే చూసిన దాన్ని రికార్డ్ చేస్తుంది. దీన్ని రుచి అంటే కుతూహలం, చూడాలని, వాసన చూసిన దాన్ని గుర్తుపెట్టుకోవడం. ఏమంటుందంటే ఇంకోసారి ఇంకో భటుడిని వాడుతుంది. బొబ్బట్టు ఇదేమిటో, బొబ్బట్టు జీవితంలో మొదటిసారి తినడం అన్నది ఒకటి ఉంటుంది కదండి. పుడుతూనే బొబ్బట్టుతో తినేసి పుట్టంగా బొబ్బట్టుట తిను అంటుంది. అంటే అప్పుడు ఏం చేస్తుందంటే నాలుక తింటుంది. తిని అబ్బా ఎంత బాగుందో, ఇంకోటి తిను ఇంకోటి తిను అన్నారనుకో, 4 తిని అబ్బా ఇంకా చాలా, అంతే మర్చిపోతుందని మీరు అనుకుంటున్నారా? ఒక వారం పోయాక కిందటి సోమవారం బొబ్బట్టు తిన్నామే చేసుకుంటే. ఇది మనసుకి ఇంద్రియానికి ఉన్న సంబంధం అలా ఉంటుంది. ఇంద్రియంతో రుచి చూస్తుంది, వాసనగా దాచుకుంటుంది. మీరు ఎన్ని రుచులు చూపించారో అన్ని వాసనలుగా దాచుకుంటుంది. మళ్ళీ ఇందులో ఏం చేస్తుందో తెలుసా అండి, కొన్నిటిని వదిలేస్తుంది. వదిలిపెట్టి బలవత్తరంగా తన జీవితంలో వ్యామోహంగా ఏదో ఒక దాని మీదకి వెళ్ళి నిలబడిపోతుంది. అది పైకి చెప్పడు కానీ లోపల ఉండిపోతుంది ఆ కోరిక, ఏదో ఒక దాని మీద నిలబడిపోతుంది. ఇది నిలబడిపోతే ఏమవుతుందంటే లలితా సహస్రనామ స్తోత్రంలో దీని మీద భాస్కర్ రాయల గారు వ్యాఖ్యానం చేశారు. పునర్జన్మ అందుకు వస్తుంది. మనసు వెళ్ళి మనసు ఊపిరి మీద నిలబడుతుంది. అంటే వాయువు మీదే మనసు ఉంటుంది. ఊపిరి ఆఖరి ఊపిరి తీసేటప్పుడు మనసు బలంగా దేన్ని కోరిందో దాన్ని ఆలోచిస్తుంది. దేన్ని కోరుతూ వదిలిపెట్టాడో దానిలోకి ఈశ్వరుడు ప్రవేశపెడతాడు. అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, నేను చాలా సంపాదించి రహస్యంగా దాచేశాను అనుకోండి, మా ఇంట్లో బాత్రూమ్ గోడల్లో అక్కడ పెడుతుంటారని చదువుతుంటాం కదా, అలా ఏదో దాచేశాను అనుకోండి. అయ్యో అదంతా ఏమైపోతుందో అంటూ వెళ్ళిపోయాను అనుకోండి. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే పునర్జన్మయందు ఆయన ఏ విధమైన పూచి పెట్టుకోడు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంటుంది. సనాతన ధర్మమునందు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తాం. మళ్ళీ పుడతాము అని అంగీకరిస్తే సనాతన ధర్మంలో ఉన్నట్లు గుర్తు. ఈ సిద్ధాంతాన్ని అంగీకరించామని గుర్తు ఏమిటంటే బొట్టు పెట్టుకుంటాం. బొట్టు పెట్టుకుంటే మేము పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నాం. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించావు కాబట్టి నీ మనసుని నిగ్రహించి పాపపుణ్యముల యందు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు చేసింది అనుభవించవలసిందే, ఎవడో దాన్ని తీసేస్తాడని సనాతన ధర్మంలో చెప్పరు. కాబట్టి బొట్టు పెట్టుకుంటారు. కాబట్టి ప్రవర్తన మీద ప్రభావం ఉంటుంది బొట్టు పెట్టుకుంటే. నేను జాగ్రత్తగా ఉండాలి నా ప్రవర్తన అన్న నియంత్రణ ఉంటుంది దాని మీద. ఇప్పుడు ఏమవుతుంది, మీరు చేసినటువంటి పనులు ఏ ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఊపిరి విడిచిపెట్టినప్పుడు పునర్జన్మ వచ్చేస్తుంది. ఈశ్వరుడు తన మీద ఏం పెట్టుకోడు. ఆఖరణ ఇది కోరావా లేదా, కోరాను, వెళ్ళి అందులోకి. ఐశ్వర్యం గురించి కదా బెంగెట్టుకున్నావు, నీ డబ్బుల గురించి కదా తాపత్రయపడ్డావు. డబ్బులు ఎక్కడ ఉన్నాయి, బాత్రూమ్ గోడలో వదిలిపెట్టావు. ఆ డబ్బు ఏమైపోతుందని కదా బెంగ పెట్టుకున్నావు. బాత్రూమ్ గోడ ఇటకల మధ్యలో ఉన్న చిన్న జాగాలో పడుకుని అక్కడికి ఎవరైనా వస్తే నీ డబ్బు పాడు చేస్తారేమో అని బెంగ, కాబట్టి వాళ్ళని కుట్టేటటువంటి జీవిగా పుట్టు. ఓ తేలో జెర్రోయి గోడలో పడుకుంటాడు. ఇప్పుడు ఇది ఎప్పుడు నేను ఉత్తినే చెప్పాను అనుకుంటున్నారా, నేను మార్కండేయ పురాణంలోంచి చూపిస్తున్నాను ఈ ఉదాహరణ. ఇప్పుడు చెప్పు చేత చచ్చిపోతాడు. కొడుకు ఏం చేస్తాడంటే ఎప్పుడో బాత్రూంలో కడతాడు. వీడికి తాపత్రయం, వాడేదో తీస్తుంటే వీడు ఏమైనా చేసి డబ్బంతా పాడు చేసేస్తాడేమో అని బయటకు వస్తాడు. వాడేం చేస్తాడు, చెప్పట్రాని కొడతాడు. కొడితే ఆ విషం విరిగిపోయి ఆఖరికి ఇలా చచ్చానని అప్పుడు ఏదో ఏడిస్తే అప్పుడు మళ్ళీ ఆఖరి ఆలోచన ఏముంటుందో అందులో పోతాడు. ఇది మళ్ళీ మనుష్య జన్మలోకి రావాలంటే కొన్ని కోట్ల జన్మలు తిరగాల. స్వేచ్ఛామరణ ఉండదు. వచ్చిన బాధ వల వేసి, ముచ్చు వేసి, కర్రలు పెట్టి కొట్టి, శూలాలతో పొడిచి, ఈటెలు పెట్టి, బాణములు పెట్టి పొడిచి చంపేస్తారు.
లేకపోతే ఇంకొక మృగం దీన్ని తరిమి పట్టుకు తినేస్తుంది. ఒక్క మనుష్యుడు మాత్రం స్వేచ్ఛగా ఊపిరి విడిచిపెట్టగలడు.